ఈ వీడియోకి అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం టైమర్స్ గురించి తెలుసుకుందాం. టైమర్స్ అనేవి బిల్ట్ ఇన్ లైబ్రరీస్ అండి. నోట్.js మనం దీన్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. టైమర్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ని పర్టికులర్ టైంలో మనం చేయాలనుకున్నాం అనుకోండి. పర్టికులర్ టైంలో ఒక 10 సార్లు 5 సార్లు ఓకేనా, లేదంటే కొంత సమయం తర్వాత ఒకే ఒకసారి చేయాలనుకున్నాం అనుకోండి. ఇలాంటివి అనమాట. టాస్క్ని షెడ్యూల్ చేయడం కోసం కానీ ఓకేనా, లేదా ఏపీఐ కాల్స్ని, డేటాబేస్ కాల్స్ని పోలింగ్ చేయడం కానీ, అలాగే మనం ఏమైనా సరే యాక్షన్ చేసేటప్పుడు ఫెయిల్ అయిపోయింది అనుకోండి, దాన్ని రీట్రై చేయడం కోసం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం టైమర్స్ ఫంక్షన్స్ని యూస్ చేసుకోవచ్చండి. ఓకేనా. అయితే ఈ టైమర్స్లో మనకి మెయిన్గా వచ్చి 3 టైప్స్ ఆఫ్ టైమర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ది టైమ్ అవుట్, అంటే ఇది డిలే. ఒక పనిని పలానా టైం తర్వాత మనం చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం అంత డిలే ఇచ్చుకుంటే ఆ టైం తర్వాత అది అవుతుంది. అలాగే సెట్ ఇంటర్వెల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పనిని పదే పదే చేయాలనుకున్నాం అనుకోండి, ఓకేనా, రిపీటెడ్గా. సో పలానా ఎంత ఇంటర్వెల్ తర్వాత పలానా పలానా పని చేయాలనుకుంటే మనం ఆ ఇంటర్వెల్ పెట్టుకుని ఆ పనిని కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చుకుంటే ఆ టైం తర్వాత ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ట్రిగ్గర్ అయ్యి అది జరుగుతుంది. సెట్ ఇమీడియట్ అంటే ఏంటంటే మన ఈవెంట్ లూప్ ఉంటుంది కదా, యాక్చువల్గా పనులు చేసేది ఈవెంట్ లూప్ అనమాట. ఈ ఈవెంట్ లూపు కరెంట్ ఏదైతే పని చేస్తుందో ఆ పని అయిపోయిన వెంటనే మనం ఇంకో పని చెప్పాలనుకున్నాం అనుకో దానికి, అప్పుడు సెట్ ఇమీడియట్ అనేది ఇవ్వాలి అనమాట. సో ఇవి ఈ 3 ఫంక్షన్స్ అనమాట. దీంట్లో సింటాక్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇది సింటాక్స్ ఓకేనా. సెట్ అన్నీ కూడాను కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని తీసుకుంటున్నాయి. అంటే మనం పని అంటున్నాం కదా, నథింగ్ బట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. అది ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకేనా. సెట్ ఇమీడియట్ అనేది చూసారా, దీనికి ఎటువంటి టైమింగ్ లేదనమాట. మన ఈవెంట్ లూప్ తలగా కరెంట్ యాక్షన్ అయిపోగానే నెక్స్ట్ ఇమీడియట్గా ఈ పనిని తీసుకుంటుంది, ఇది చేసేస్తుంది. సెట్ ఇంటర్వెల్ అనేసి ఇచ్చాను చూసారా, ఇది 3000 మిల్లీ సెకండ్స్ తర్వాత ఈ పని అనేది జరుగుతుంది. అంటే మిల్లీ సెకండ్స్ అంటే 3 సెకండ్స్ తర్వాత ఈ కాల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇంటర్వెల్ కదండి, ప్రతి 3 సెకండ్స్కి ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ టైం అవుట్ చూసారా, ఇది 2 సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓన్లీ 1 టైం అండి, అంతే. సో ఇప్పుడు మనం ఈ విషయాల్ని కోడ్లో చూద్దాం. సో సేమ్ కోడ్ని నేను ఇక్కడ రాసి ఉంచాను ఓకేనా. డీబగ్ పాయింట్స్ పెట్టాను మనం డీబగ్ చేయడం కోసం. నేను రన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం సెట్ ఇమీడియట్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకేనా. దీని తర్వాత మనకి చూడండి 2000 మిల్లీ సెకండ్స్ అయిపోతున్నాయి. సో అంటే 2 సెకండ్స్ అయిపోగానే ఇందులోపు ఈ కాల్ బ్యాక్ అనేది ట్రిగ్గర్ అయ్యి ఇది మనకి ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, దిస్ రన్స్ ఆఫ్టర్ 2 సెకండ్స్. అదేవిధంగా ఇది 3 సెకండ్స్ చూడండి, ఇది ఇంటర్వెల్ కదా, ఇది అవుతూనే ఉంది. మళ్ళీ ఇంకోసారి కూడా ఇది అవుతుందండి ఓకేనా. సో నేను కంట్రోల్-Cని ప్రెస్ చేసి దీన్ని ప్రస్తుతానికి ఆపిస్తాను ఓకేనా. ఇది బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద టైమర్స్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.